పద్మశ్రీ కిన్నెర మెట్ల వాద్యకారుడు మొగులయ్యను ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆయనకు నజరాన మంచి బహుమతి నజరాన ఇచ్చి తెలంగాణ ఐకాన్ గా ఆయన గుర్తించి పిల్లర్ మీద మంచి పెయింటింగ్ చేపించి మన తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని పద్ధతిని అందరికి తెలిసేలాగా చేసింది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే మొగులయ్య సంబంధించిన ఆ పెయింటింగ్ మీద వాల్ పెయింటింగ్ మీద పోస్టర్లు అంటేస్తున్నారంట. సరే అది చూసిండేమో ఆయన చూసిపోయి చాలా సార్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కంప్లైంట్ చేస్తే ఎవరు కూడా పట్టించుకున్నంత లేరు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏమంటారు ఎమ్మెల్యేలకు వాళ్ళకు కార్పొరేటర్ ఊడిగంజానికే సరిపోతలేదు వాళ్ళ కాబట్టి అంత బిజీగా కాబట్టి పట్టించుకోలేకపోయారు. పాపం ఆయన అది ఎన్నోసార్లు తిరిగినా పట్టించుకుంటారని చెప్పేసి ఆయన వాల్ పోస్టర్స్ ఏదైతే వాల్ పెయింటింగ్ మీద వాల్ పోస్టర్ అంటబెట్టి ఆయన చింపుకుంటా ఏడిచినట్టు కంట తడిపెట్టి. వాస్తవానికి మనం కూడా తెలంగాణ ప్రజలలో ఒక మాట అర్థం చేసుకోవాలి. ఇది ఓన్లీ మొగులయ్య గారికి జరిగిన అవమానమే కాదు, ఆయన పద్మశ్రీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గౌరవించి పద్మశ్రీ ఇచ్చింది ఆయన. అయినను ఇలా తెలంగాణ రాష్ట్రంలో కంట తడిపెట్టి తెలంగాణ ప్రజలారా మేల్కోండి, ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరిదో పనికొచ్చేటోడు కాదు, మనకు వచ్చే కథ కాదు, మన చరిత్రకు సంబంధం లేదు, ఉత్త పుణ్యానికి ఏం పాటలు వాడలేదు, పైసలు తీసుకొని పాటలు వాడు ఆయన ఎవందో తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యంది ఈడ రవీంద్ర భారతిలో పెట్టింది. మరి తెలంగాణ రాష్ట్రానికి అంతగరం ఏం ఉపయోగపడ్డాడో కూడా అది రేవంత్ రెడ్డి గారికి తెలియాలి, నాకైతే తెలియదు. మళ్ళీ అటువంటి ఉందేమో పట్టుకొచ్చి గాడ పెట్టినావు. తెలంగాణ ఐకాన్ ని గుర్తించి తెలంగాణ ఐకాన్ గా చేసింది మొగులయ్యను బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా. మరి ఆయన పోస్టర్ తీసి ఇక్కడ ఫోటోలు మీరు చూసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ చూస్తే ఆయన పోస్టర్లు ఆయన పెయింటింగ్ మీద ఉన్న పోస్టర్ ఆయన చింపుకున్న దుస్థితికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కళాకారులకు సంబంధించిన కథ ఇది.